హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వెంకటరమణని. రోజు విజయవాడని ఎక్స్ప్లోర్ చేసే భాగంగా ఇవాళ నేను మీకు విజయవాడ చాలా వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ ఒకటి నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. జనరల్లీ విజయవాడని నా చిన్నప్పటి నుంచి కూడా బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు అంటారు. ఈ ఏలూరు రోడ్డుని మనం ఇవాళ ఎక్స్ప్లోర్ చేద్దాం కంప్లీట్గా. ఏలూరు రోడ్డుకి వెళ్ళే ముందర ఈ బిజీ సెంటర్ నేను ఎక్కువ మాట్లాడను, జస్ట్ మీకు చూపిస్తాను. ఈ కోలాహలాన్ని మీరు ఎంజాయ్ చేయండి. ఇక్కడ బోల్డ్ మొబైల్ షాప్స్ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి, ఖాదీ దుకాణాలు ఉంటాయి, సోనో విజన్ లాంటి బెస్ట్ స్టోర్స్ ఉంటాయి. బస్ స్టాప్లో జనాల యొక్క జీవన శైలిని, ఇక్కడ బిజీ లైఫ్ని, ఓకే, ఇవన్నీ చూసి మీరు ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేసే ముందర మళ్ళీ బతిమాలుకుంటున్నాను, సబ్స్క్రైబ్ బటన్ మీద గట్టిగా నొక్కండి. నాకు మీ సపోర్ట్ కావాలి, మీ బ్లెస్సింగ్ కావాలి. చలో ఫ్రెండ్స్, మనం వీడియో ఎక్స్ప్లోర్ చేద్దాం ఇప్పుడు. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మీరు చూసినట్టయితే ఇక్కడ ఇది బస్ స్టాప్ అంటారు మన ఏలూరు రోడ్లో. మీరు యాక్సిస్ బ్యాంక్ కూడా ఉంది ఇక్కడ. బస్సెస్ అవుతాయి, ఆటోలు కూడా అవుతూ ఉంటాయి ఇక్కడ. జనరల్లీ రామవరప్పాడు అటు సైడ్ వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇక్కడ షేరింగ్ ఆటో ఎక్కుతారు. సమ్ 30 రూపీస్ అలా తీసుకుంటారు వాటికి. సో ఇది జంక్షన్ అనమాట. ఈ జంక్షన్ నుంచి ఇక్కడ నుంచి ఉంటారు, ఇక్కడ స్టోర్స్లో పనిచేసే వాళ్ళు కానీ. సో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ ఒకటి ఉంది మెల్లిగా, అండ్ మొబైల్ షాప్స్ చాలా ఫేమస్ ఇక్కడ. మీకు ఈ రోడ్డే చాలా ఫేమస్గా ఉంటుంది. చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి. జస్ట్ అలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాము. మొత్తం రోడ్డు అంతా చాలా బాగుంటుంది. మీకు ఎదురుకుండా నాకు తెలిసి హోటల్ రాజ్ టవర్స్ అని కనపడుతుంది. 70 ఏళ్ళ హోటల్ ఇది. చాలా ఫేమస్. లోకల్ ఏ ఈవెంట్స్ అయినా సరే, లేకపోతే బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా మ్యాక్సిమం ఆంధ్ర స్టేట్ నుంచి, తెలంగాణ నుంచి వచ్చేవాళ్ళు కూడా ఈ హోటల్లో ఎక్కువ బస చేస్తూ ఉంటారు. ఇక్కడ బారు, రెస్టారెంట్ కమ్ లాడ్జింగ్ అన్నీ ఉన్నాయి. ఫుడ్ మాత్రం అదిరిపోతుంది. బ్యూటిఫుల్ యాంబియన్స్ ఉంటుంది. ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు దిగచ్చు. దాని పక్కన మీరు ఖాదీ కాటన్స్ కూడా చూడొచ్చు. లైటింగ్ గ్లేర్ అవుతోంది. చూడండి ఎంత బాగుందో. చలో అలా నేను నడిపించుకుంటూ తీసుకెళ్తాను మిమ్మల్ని. మొబైల్ షాప్స్ క్లియర్గా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ప్రైమ్ రోడ్ అంటారు ఏలూరు రోడ్లో. మ్యాక్సిమం అన్ని షాప్సే ఉంటాయి ఇక్కడ. అప్పుడే మామిడికాయల సీజన్ చూపించాను. మామిడికాయల సీజన్ స్టార్ట్ అయిపోయింది. మొత్తం ఇవ్వండి, చాలా ఉన్నాయి ఇక్కడ. కస్టమర్స్ వచ్చారు కొనడానికి ఫుల్గా. ఇవ్వండి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మామిడికాయలు. చాలా బిజీగా ఉంది రోడ్డు. ఓ సారీ తీసా. సో ఇప్పుడే వీడియో తీసి మీకు చూపిస్తుంటే నేను చూసుకోలేదు. అటు సైడ్ నుంచి బైక్ వచ్చి గుద్దేది నన్ను. సారీ చెప్పాను ఆయనకి. చూడండి ఎంత బాగుందో రోడ్డు. చక్కగా ఉంది కదా. బెల్లం టీ ఇక్కడ ఈ మధ్యన చాలా ఫేమస్ అవుతుంది బెల్లం టీ. చూసుకోవచ్చు ఇది. సో బుక్ డిపో ఇది. వివిధ రకాలైన బుక్స్ దొరుకుతూ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ క్రౌడ్ కూడా బాగానే ఉంది. నవల్స్ దగ్గర నుంచి, పిల్లల బుక్స్ దగ్గర నుంచి, ఇంటర్మీడియట్ అన్ని వెరైటీ ఆఫ్ ద బుక్స్ ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. విద్యా బిగ్ డిపో. సో న్యూ ఖాదీ బండర్. మనం రాజ్ టవర్స్ అటు సైడ్ చూసాం, ఇటు సైడ్ కూడా చూస్తున్నాము ఖాదీ బండర్స్. చాలా ఫేమస్గా ఉంటాయి ఇవన్నీ. చూడండి, దీనంతా ఏలూరు రోడ్డు అంటారు. ఈ రోడ్డు డైరెక్ట్గా మీకు నేను మీకు సూర్యారావుపేట హాస్పిటల్ చూపించాను కదా, అక్కడి నుంచి అన్నీ కనెక్ట్ అవుతూ ఉంటాయి.
చూడండి, బ్రాండ్ స్టోర్స్ కానీ, డెక్కన్ లవర్స్, కుమార్ ఆప్టికల్స్. ఈ రోడ్డుకి కనెక్టివిటీ మీకు నక్కల్ రోడ్ ఉంటుంది. హాస్పిటల్స్ మనం ఎక్స్ప్లోర్ చేసాం అది. సో రాత్రి 11 దాకా ఇవన్నీ నడుస్తూ ఉంటాయి కంప్లీట్గా. ఇటువంటి శాంసంగ్ స్టోర్. అండ్ బాగుంది కదా. ఇక్కడికి వస్తే చాలా ఎంథూజియాస్టిక్గా, ఎగ్జైటింగ్గా ఉంటుంది. మధ్యలో స్ట్రీట్స్ ఉంటాయి ఇక్కడ. బుక్ స్టోర్స్, స్టేషనరీ షాప్స్. చాలామంది ఆఫీసుల నుంచి ఇక్కడ హాస్పిటల్స్లో పనిచేస్తారు, షాప్స్లో పనిచేస్తారు. మొబైల్ స్టోర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి షేరింగ్ ఆటోస్ అవి పట్టుకుని వెళ్ళిపోతారు. బస్సెస్ కూడా వస్తూ ఉంటాయి ఇక్కడికి. విజయవాడ జనరల్లీ సెంటర్లో ఉంటే మీకు అన్నీ దగ్గరే. చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ, చాలా ఉన్నాయి స్టోర్స్. వావ్, వివో షోరూమ్స్. చక్కగా తరించండి చూసి. ఈ క్లైమేట్ వేరుగా ఉంటుంది. కొంచెం వేడిగా ఉంది మాకు. వేడి మాత్రం లాస్ట్ 2 days నుంచి అదిరిపోతుంది. వావ్, సూపర్. సోనో విజన్ అన్నాను కదా, అగోండి సోనో విజన్. చాలా పెద్ద స్టోర్ ఇది. కంప్లీట్గా బోల్డ్ బిజినెస్లు అవుతూ ఉంటాయి. వెరీ బిజీ సెంటర్లో పెట్టారు ఇది. ఇది సిగ్నల్స్ తర్వాత కూడా పెట్టారు కంప్లీట్గా. ఇది సోనో విజన్ పక్కన ఇంకో షోరూమ్ కాంపిటీషన్ కింద. తప్పకుండా ఆదాం వాచ్ కంపెనీ ఎప్పటిదో ఇది, అప్పటి నుంచో ఉంది. బిగ్ సి. బిగ్ సి ఇక్కడ కూడా పెట్టారు ఓపెన్గా. మహాదేవ్ ఆప్టికల్. చాలా చెప్పాను కదా, చాలా బిజీ సెంటర్ అని. మార్నింగ్ తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఎండ అదిరిపోయింది ఇవాళ. సగం వర్కే సరిపోయింది. ఇంత ముందర విజయవాడలో ఉండి ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళందరూ కనెక్ట్ అవ్వండి, సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. మీరు చిన్నప్పుడు తిరిగిన ప్రదేశాలు మీకు చూపిస్తున్నాను, ఇంకా చూపిస్తాను. ఒక విజయవాడే కాదు, ఫ్యూచర్లో చాలా చాలా ఏరియాస్కి వెళ్ళి లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంది. యూట్యూబ్లోనే నాకు మంచి మంచి వీడియోస్ తీసి ఎంజాయ్ చేయాలని ఉంది. ప్యాషనేట్గా ఉంది నాకు. సో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఫేమస్ ఏంటంటే, నేను దూరం నుంచి చూపిస్తాను మీకు. విజయవాడలో రామ్ మందిరం అంటారు. ఏదైనా అడ్రస్ కావాలంటే ఈ పేరు చూపిస్తారు. ఈ గుడి యాక్చువల్లీ మీరు చూడొచ్చు. దీన్ని రామ్ మందిరం అంటారు. చాలా ఫేమస్. ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉన్నది. చాలా బాగుంటుంది లోపల గుడి కూడా, మీరు చూసుకోవచ్చేది. ఈ పక్కన స్ట్రీట్స్ ఉంటాయి. ఈ కనెక్టివిటీ నక్కల్ రోడ్డుకిను, డోర్ నక్కల్ రోడ్డుకిను, బీసెంట్ రోడ్డుకి కనెక్టివిటీ ఉంటుంది సందు. రైట్. సో ఇక్కడ దాకా వచ్చాం కదా, చలో మళ్ళీ ఒకే వన్ వేలో వెళ్ళి లెటెస్ట్ ఐ షో యూ ఎగ్జాక్ట్లీ. ఇదంతా ఏలూరు రోడ్డు. ఇది చాలా బారుగా ఉంటుంది. నేను షార్ట్ వీడియోస్ తీసి పెడుతూ ఉంటాను, ఎందుకంటే మార్నింగ్ కూడా నేను ఏరియా కవర్ చేసి మీకు చూపిస్తే ఇంకా క్లారిటీగా ఉంటుంది.
నైట్ విజన్ ఒకటి ఏంటంటే మీకు ఇక్కడ ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు, లేకపోతే మొబైల్ షాప్స్ యొక్క కోలాహలం, షోరూమ్స్ యొక్క బిజీనెస్, ఇవన్నీ మీకు చాలా న్యాచురల్గా కనపడతాయని నేను పెట్టాను. అంత మించి ఏం లేదు. అందుకని చక్కగా మీరు చూసి తరిస్తారని. చూడండి, ఇక్కడ రైల్వే స్టేషన్కి స్ట్రైట్, బస్ స్టాండ్కి స్ట్రైట్ వెళ్ళాలి. కాకపోతే అటు సైడ్ రోడ్ నుంచి, ఇటు సైడ్ రోడ్ ఏంటంటే టువర్డ్స్ రామవరప్పాడు. సో నా నీడ్ మీకు చెప్పాలి, సబ్స్క్రైబ్, నాక్ చేయండి. మెల్లిగా నేను ఎడిటింగ్ అవి కూడా నేర్చుకోవాలి. ఐ డూ ఇట్. చాలా బాగుంది. కొంతమంది ట్రావెలర్స్ని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యి నాకు కలిగింది నేను కూడా చేయొచ్చు కదా అని ఫస్ట్ లోకల్లో స్టార్ట్ చేద్దామని చేశాను. బాగుంది కదా ఫ్రెండ్స్, లైట్స్ కానీ అది కానీ ఇది కానీ ఎక్సలెంట్ ఉంది. ఇది సెంటర్ హోమ్ మేకర్ షాప్, చిన్న చిన్న షాప్స్ ఇవి. ఈ స్పోర్ట్స్ అని ఇవ్వండి ఫ్రెండ్స్, బస్సెస్. సూపర్గా ఉంటాయి. డస్ట్బిన్స్ అయితే ఇక్కడ బయట పెట్టారు ఈ షాప్స్ వాళ్ళందరూ ఇందులో వేసేయడానికి. ఇదిగోండి బాబాయ్ ఫ్రూట్స్ అమ్మేస్తున్నారు హ్యాపీగా. నమస్తే బాబాయ్. యూట్యూబ్లో పెడదామని అన్నీ. ఎలా ఉంది బేరం? బాగుందా? బేరం ఏం లేదా? ఎప్పుడు పొద్దునిచ్చున్నారా ఇప్పుడైనా? పొద్దున్న నక్కల్ రోడ్లో ఉంటారు. ఓకే ఓకే. మీ పేరు బాబాయ్? గౌడ్. ఓకే ఓకే. జాగ్రత్త బాబాయ్, అయితే ఉంటానే. సో ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. బాబాయ్ చెప్తున్నారు పొద్దున్నుంచి ఉన్నారు, వాళ్ళు పెద్ద బేరం లేదన్నారు. అని బేరం రావాలని కోరుకుంటున్నారు మనస్ఫూర్తిగా. ఎక్కువ కామెంటరీ కూడా నేను ఇవ్వను, చూడండి, ఎందుకంటే డిస్టర్బ్ అవ్వకూడదు. ఏదైనా బాగా ఇంపార్టెంట్ అనుకుంటే ఇస్తాను. అన్నది జ్యూస్ షాప్ కూడా ఉంది ఇక్కడ. అహింస పరమో ధర్మ, పిఎంసి వాళ్ళవి ప్రమోట్ చేస్తున్నాడు ఆటో బాబాయ్. చూడొచ్చు మీరు, పిరమిడ్ వాళ్ళవి. సో ఫోన్ అన్లాకింగ్ ఏవో ఉన్నాయి ఇక్కడ కంప్లీట్గా. చూడొచ్చు మీరు ఇక్కడ ఏలూరు రోడ్లో. సో టీ షాప్, చిన్న బడ్డీ షాప్ అది. మధ్యలో ఒక సందులు. ఈ సందులు చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. అండ్ ఇందాక మీకు చూపించాను శాంసంగ్ అనమాట. ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే మీ అందరి కళ్ళలోంచి నేను చూస్తున్నట్టు ఉంటుంది ఏరియాని. అదే వీడియో ఒక వీడియో తీసేవాడికి ధైర్యం ఏంటంటే మీ అందరి కళ్ళు నాలో ఉంటాయి. అఫ్కోర్స్ మీ టేస్ట్ తెలియాలంటే మెల్లిగా కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఇంకా నేర్చుకుంటాను. బట్ చాలా బాగుంటుంది. బుక్ షాప్స్, ఇంకా బెల్లం టీ చెప్పాను కదా, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నేను ఒకసారి తాగాను, సూపర్ ఉంది బెల్లం టీ మాత్రం. చూడండి యూనిక్గా పెట్టారు ఇక్కడ. ఆయన తాగుతున్నట్టు మంచి పగడ వేసుకుని ఫుల్ లైట్లు కట్టుకున్నాడు బాడీకి అంతా, బొమ్మైన.
సో వాచ్ షాప్ ఎయిర్టెల్ వాళ్ళది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే విశాలాంధ్ర బుక్ స్టోర్ అన్నది ఇప్పటిది కాదు, గత 50 సంవత్సరాల నుంచి ఉంది ఇది. చూడండి ఎంత ఇదిగా ఉంటుందో. ఎప్పటి బుక్ స్టోర్ అయితే కాదు ఇది, ఎప్పటిదో బుక్ స్టోర్ ఇది. దొరకని బుక్ అంటూ ఉంటుంది ఇక్కడ. అయన్ ర్యాండ్ బుక్స్ నుంచి అన్నీ మన తెలుగులో, ఇంగ్లీష్లో అన్ని విధాలుగా అన్నీ దొరుకుతాయి. సిలబస్లు కూడా దొరుకుతాయి ఇక్కడ, స్కూల్కి సంబంధించి, కాలేజీకి సంబంధించి. విశాలాంధ్ర. సో మళ్ళీ మామిడి పళ్ళ దగ్గరికి వచ్చాము. దూరగా ఉన్న వీను, పండు వీను అన్నీ ఉన్నాయి. అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. డజన్ ఎంత బాబాయ్? ఈ డజన్ 900 అంట ఫ్రెండ్స్. ఏలూరు రోడ్ ఇక్కడ జంక్షన్లో ఉంది. తగ్గిస్తారు కూడా వచ్చి మీరు బేరం ఆడుకుంటే. చూడండి స్టార్ట్ అయిపోయినాయి. ఎండాకాలం స్టార్ట్ అయింది కదా, సో అన్నీ ఇదిగా ఉంది. సో మీకు దూరంగా చూసినట్లయితే సౌత్ ఇండియా అని కనపడుతుంది కదా. సో ఆ షాప్ ఓపెనింగ్కి సచిన్ తెండూల్కర్ వచ్చాడనమాట. బహుశా అది 10 ఏళ్ళు అయింది పెట్టి, నాకు ఇంకా గుర్తు. మామూలు జనాలు కాదు, ఇక్కడ సెలబ్రిటీ కదా ఆయన. సో అది ఫ్రెండ్స్ ఇవాళ. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, చాలా ఇంపార్టెంట్ మీ బ్లెస్సింగ్స్ నాకు. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఏలూరు రోడ్ అంతా మీకు చూపించాను. ఫ్యూచర్లో కూడా నేను బందర్ రోడ్ కూడా చూపిస్తాను మీకు. అది కూడా ఇంకా చాలా బాగుంటుంది. అది రోడ్స్ కూడా చాలా విశాలంగా వైడ్గా ఉంటాయి. సో ఇక్కడ జన జీవన శైలి, ఇక్కడ నైట్ అందరూ ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ ఆఫీసులు కానీ, షాపుల్లో కానీ, హాస్పిటల్స్లో కానీ పనిచేసే వాళ్ళందరూ నేను ఇందాక చూపించిన ఈ బస్ స్టాప్కి వచ్చి ఇక్కడ నిలబడి షేరింగ్ ఆటోల్లో వెళ్ళిపోతారు. ఇది రామరప్పాడు, గొనగల అన్నిటికీ కనెక్ట్ అనమాట. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ని మాత్రం కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గుడ్ నైట్, బాయ్.